అంటే మనం అసత్యమే సత్యమని జీవిస్తున్నాం, సత్యాన్ని అసత్యమని జీవిస్తున్నాం. అర్థమైందా? అంటే ఇక్కడ ప్రతి క్షణం ఈ- నేను అనే ఈ మైండ్తో కూడిన ఒక స్వరూపాన్ని తిరస్కరించుకుంటూ శోధనకే ప్రాముఖ్యత ఇస్తే అది దొరుకుతుంది. అంతే కదండి. మీరు ప్రతిరోజు చెప్తారు, ప్రతిరోజు మర్చిపోతున్నాం. ఎందుకంటే ప్రతిరోజు కొత్తగా గ్రహిస్తారు, ప్రతిరోజు వదిలేస్తున్నారు. అవునా కాదా? ఆ నేనన్నది లేదు, ఆ జగత్తు కూడా లేదు. జగత్ ఇంద్రియాల వరకే ఉంది. ఇంద్రియాలతో చూసేది సత్యం కాదు, అది భ్రాంతి. మనం ఓకే ఇంద్రియాలతో మేడం. గ్రహించింది సత్యం అనుకుంటాం, అసలు సత్యం మనమేమో దూరంగా పెట్టేస్తున్నాం. అవునా కాదా? అర్థమైందా ఈ పాయింట్? అర్థమైంది మేడం, అర్థమైంది. సత్యాన్ని మనం అసత్యం అనుకుంటాం, అసత్యాన్ని సత్యం అనుకుంటాం. అవును అందుకే మేడం. ఏమిటంటారు, ట్యాప్ సీటర్ వి ల్యాండ్ లా ఉంటుంది. మనం అసత్యం సత్యం అని మరి ఆ దుర్యోధనుడి మయసభ కాదు, మనమే మయసభలో ఉన్నాం. ఉమ్, అసత్యాన్ని సత్యము టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటాం, సత్యాన్ని అసత్యము అని తీసుకుంటున్నాం. దాన్ని అది ఒక క్షణం కూడా దాని వైపు వెళ్ళట్లేదు. అర్థమైందా బుద్ధుడు గారు? ఆ, అర్థమైంది మేడం. ఓకే మేడం. ఎప్పుడైతే మీరు అంతా ఈశావాస్యం ఇదం సర్వం సర్వం ఖల్విదం బ్రహ్మ, బ్లవెట్స్ కి కూడా చెప్పారు అది. అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో తీసుకున్నట్టుగా ఈ ప్రపంచం అంతా ఒక తత్వంతో నిండి ఉంది. దాన్ని ఎవరు కూడా వర్ణించలేరు. వర్ణించడానికి చేసిన ఏ ప్రయత్నమైనా మరుగుజ్జు చేసినట్లే. అది అవాంగ్మానస గోచరమైనది, అనంత శక్తి స్వరూపమైంది, అన్లిమిటెడ్. దానికి పరిమితులు లేవు. అన్నిటికీ ఆధారభూతమై ఉంది. మనస్సుతో పట్టుకోలేం, మాటలతో వర్ణించలేం, ఇంద్రియాలతో పట్టుకోలేం. లేదా అంటే అదే సర్వస్వం అయి ఉంది. అదే ఉంది, ఇంకోటి లేదన్నారు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఒకటే ఉంది, రెండు లేవు. ఉన్నది అది ఒక్కటే. ఏ పదార్థమైనా దాంతోటే ఉంది. అర్థమైందా అందరికి? అర్థమైంది మేడం. నా అన్యపంథా అయనాయ విద్యతే అన్నారంటే ఈ మార్గానికి ఏదో ఒక జన్మలో రావాల్సిందే. ఉన్నది ఒక్కటే మార్గం. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? భాగ్యం గారు అయిపోయింది కదా, ఇంకా ముగించేద్దాం అయితే. భాగ్యం గారు ఏమైనా మాట్లాడుతున్నారా? నాయుడు గారు మాట్లాడతారా? మాట్లాడతానమ్మా. ఉమ్. ఆ, అంటే ఇప్పుడు ఈ భౌతిక వాతావరణాలకు సంబంధించిన వాటి తాలూకా ఆ అట్రాక్షన్ ఏదైతే ఉందో అది ఈ సత్సంగంలో గాని గురు సాంగత్యంలో గాని అంటే ఆచరణీయంగా జీవించిన వాళ్ళ సాంగత్యంలో ఉండడం వల్ల అది సహజంగానే అంటే ఆ స్థితిని అర్థం చేసుకుంటూ ఉంటే సహజంగానే తొలగిపోతుందమ్మా. అంటే ఇప్పుడు ఆహారం పట్ల గాని లేదంటే పుస్తకాలు అధికంగా చదవడం వల్ల గాని లేదంటే ఇతర యాక్టివిటీస్ లోకి అంటే పేపర్ చదవడం లేదా ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోవడం అనేది ఆటోమేటిక్ గా ఏదో తెలియనితనం ఆ ఖాళీని భర్తీ చేయాలి అంటే ఎందుకు చేస్తున్నాం అన్నది కూడా తెలియకుండా అది ఆ స్థితి పదే పదే అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు అంటే మేము ఈ సత్సంగంలో సాంగత్యంలో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే అవి పెద్దగా రుచించట్లేదు. ఉమ్. ఇవేవి రుచించట్లే. అదేనా మీరు చెప్పేది? హలో.
నాది కట్ అయిందమ్మా. వాయిస్ వినిపించట్లేదు ఎవరిది? వినిపిస్తుంది ఇప్పుడు. వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుందండి. అమ్మగారిది అన్మ్యూట్ అవ్వలేదు. నేను మ్యూట్ అయిపోయింది. ఓకే, వినిపిస్తోందండి. నాది మ్యూట్లోకి వెళ్ళిపోయింది. నాయుడు గారు మాట్లాడండి. మాట్లాడండి, వినబడుతున్నది, వినబడటం లేదు ఇప్పుడు. అంటే ఓ, మాట్లాడుతున్నానమ్మా. ఆ, మాట్లాడు. సాంగత్యంలో మేము అంటే మా రెగ్యులర్ లైఫ్ లో ఈ టీవీలు చూడడమో లేదంటే న్యూస్ పేపరో లేదంటే మరి ఏ ఇతర వాటిలో మైండ్ ని నిరంతరం ఆ ఖాళీదనాన్ని భర్తీ చేసుకోవడం కోసం నింపుతూ మరింతగా డల్ అవుతూ ఉన్నాము. కానీ ఈ సాంగత్యంలో ఏమవుతుందంటే ఈ ఆచరణయుక్తమైన స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రసరింపబడ్డ శక్తిలో నుంచి వచ్చిన ఆనందం ఏదైతే ఉందో, ఆనందం ఒకసారి తాకినప్పుడు వీటన్నిటికన్నా అది ఎంతో ఆ స్థితి ఎంతో ఇదిగా ఉంటుంది. దాని అంటే అది చెప్పలేని ఒక స్టేట్ వల్ల ఈ తకిమ వాటికి సంబంధించినవన్నీ సహజంగానే తొలగిపోతున్నాయి. అవును, నమస్కారం అమ్మా. నమస్తే. అదే అపోజిటివ్నెస్ అవి కూడా పోతాయి. నాది నాది అన్న భావన, సెపరేట్గా ఉండడం, పరాయి వాళ్ళు అన్న భావన, ఇవి కూడా పోతూ ఉంటాయి. అవునమ్మా, ఇప్పుడు మా నుంచి అంటే ఇన్ని రకాలైన స్థితుల్లో ఉన్న అంటే మీరు చూసే దృష్టికోణము ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పబడ్డారో వేరు అనే స్థితి ఏదైతే ఉందో అది రావడం అనేది కూడా లేదు అసలు. అంటే ఒక వ్యక్తిలో ఇలా ఉంది ఈ స్థితిని చూసుకో అని కొంచెం బలంగా చూపిస్తున్నారు. చూపిస్తున్నప్పుడు చూసేటప్పుడు అహం ఉంటే దాని వల్ల ఏమవుతుందంటే దాని అండర్స్టాండింగ్ వైఫల్యం వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే అది తొలగిపోతుందో అది సరైన అవగాహన వైపుకు తీసుకువెళ్ళగలుగుతుంది. చూసుకోగలగడం, దాన్ని సరి చేసుకోగలగడం జరిగినప్పుడు హాయిగా ఉంటుంది ఇంకా. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇక్కడ ఒక్కటి మేడం, ఏం జరుగుతుందంటే మా ఇప్పుడు నాలాంటి అంటే ఇప్పుడు అవగాహన చేసుకోవడంలోనే లోపం ఉంది, కానీ ఇప్పుడు మీరు జ్ఞానం చెప్పడంలో ఏ లోపం లేదు. జ్ఞానం చెప్పేటప్పుడు మీరు విస్తృతంగా అన్ని వివరణలు ఇస్తున్నారు, కానీ దాన్ని గ్రహించే శక్తి అంటే రిసీవర్స్ అంటే అంత ఇదిగా పరిపూర్ణంగా లేని స్థితిలో మేము గ్రహించలేక కొన్ని చోట్ల అపార్థాలు కానీ లేకపోతే ఇంకోటి జరుగుతుంది. కానీ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నాకు అవగాహన కానంత మాత్రాన ఇప్పుడు ఈ స్థితిలో నేను ఒక విషయాన్ని సరిగా అవగాహన చేసుకోలేని స్థితిలో నేనున్నాను అని నేను గ్రహించాలి. అది ఎప్పుడైనా ఒక నాకు ఆ శక్తి వచ్చినప్పుడు అది అవగాహన అవుతుంది. కానీ మీరు చెప్పేది దాంట్లో లోపాలు వెతకడం అనేది, అది మనం మొదలు పెట్టాము అంటే అది ఇంకా అంటే మాకు ముందుకెళ్ళడానికి చాలా ఆటంకం అవుతుంది. కాబట్టి
ఎట్టి పరిస్థితిలో నాకు ఇప్పుడు ఈ స్థితిలో నాకు అవగాహన కావట్లేదు. సరే, కొంత కాలం అయినాకనో లేకపోతే ఇంకొక టైంలో ఎప్పుడో ఒకసారి ఆ స్థితి వస్తుంది అని వెయిట్ చేయడం తప్ప ఆ, వేరే మార్గం లేదు. అంటే జ్ఞానం బోధించడంలో లోపం లేదు, కానీ తీసుకోవడంలోనే లోపం ఉందనేది మనం గ్రహించగలిగితే అది తీసుకోవడంలో అంటే ఎప్పటికైనా. మెంటల్ బ్లాక్స్ ఉంటాయి కదా కొన్ని, దృఢపడిపోయిన అవును మేడం. అభిప్రాయాలు వెనకాల ఉండబట్టి అవి ఆ, దాన్ని తీసుకోవడానికి ఆమోదం లేదు. అవును మేడం. దానివల్లనే ఏమవుతుందంటే సత్సంగంలో వచ్చినా కూడా స్టాండ్గా లేని స్థితి ఏర్పడుతుంది. ఆ నిలబడలేక జారిపోతుంటాం. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఓపిక, ఆ ఆ ఆ ఏదైతే ఉందో కండిషనింగ్ మైండ్, అంటే నేను ఈ కండిషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఇది అవగాహన కావట్లేదు అనే ఒక గ్రహింపు కలిగేంత వరకు వెయిట్ చేయగలిగితే ఆ బ్లాక్స్ విడిపోతాయి అనేది నాకు అర్థమవుతుంది. అంటే ముందు మన బ్లాక్ ని కూడా మనం ట్రై చేయాలి. అదే దాన్ని అబ్జర్వ్ చేస్తేనే అది విడుతుంది. అది ఎవరి వల్ల అయిపోదు. కానీ ఆ మెంటల్ గా అవును. కొన్ని గట్టిగా దృఢ అభిప్రాయాలు అక్కడ గూడు కట్టు కూర్చోవడం వల్ల జ్ఞానం అనేది మనకి అవగాహనకి రాదు. అంతకంటే ఇంకేం కాదు. మనం ఏవో కొన్ని అదే అతను అంటారు కదా, ప్రిజుడిస్లు, ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలు ఇవన్నీ బుర్రలో మన మనసులో గూడు కట్టుకుని కూర్చుంటాయి. వాటిని తోటి పోలుస్తూ ఉంటాం. ఆ పోల్చడాలు లేకుండా ఉంటేనే కానీ లిజనింగ్ లేదు. నాకైతే అదే జరుగుతున్నది. ఏంటంటే ఇప్పుడు ఆ అవగాహన పోల్చడం కాని వల్లే విషయం మీకు ఇప్పుడు. ఏంటంటే అసలైన అవగాహన రావట్లే. ఆ గత జ్ఞానం అలా అయితే ఈ భాగ్యలక్ష్మి గారు, ఈ మణికుమార్ గారు వీళ్ళ ఆశ్రమంలో ఎన్నో నేర్చుకున్నారు. అస్తమానం పోల్చుకుంటే ఎలాగా? దాన్ని వదిలేయాలి. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మీరు పక్కన పెట్టి ఇది వింటారో అప్పుడు మీకు ఇది సంపూర్ణంగా అర్థమవుతుంది. అలా అవును మేడం. పోల్చుకున్నంతసేపు మీకు గందరగోళం ఉంటుంది. మీకు అక్కడ అర్థం కాలేదు, ఇక్కడ అర్థం కాలే. పోల్చుకోవడం అనేది అవును మేడం. అర్థమైందని మనం మనసులో ఆత్మవంచన చేసుకుంటాం. పోల్చుకోవడం అంటే అర్థం అవడం కాదు. అవును మేడం. అంటే ఆ బ్లాక్స్ రిమూవ్ కావడానికి కొంత టైం పడుతున్నది అనేది అర్థం ఆ, అవుతుంది మేడం. అది టైం అది అక్కర్లే, అవ్వాలి అనుకుంటే అవుతుంది. కృష్ణమూర్తి గారు అదే ఉమ్, అంటారు. అంటే బ్లాక్ ని ఇది బ్లాక్ సుమా అని తెలుసుకున్నాక ఇది పాము సుమా అనగానే టైం పడుతుందండి ఆ పాముని అని తెలుసుకున్న దాన్ని ఏదైనా చేయడానికి అనం. అదే ద అంటే మూమెంట్ మీరు రియలైజ్ చేసిన వెంటనే అవి పోతాయి. మీరు రియలైజ్ చేయాలి ఇది బ్లాక్ సుమా నాకని. అది అది రియలైజ్ ఎప్పుడవుతుందంటే మేడం, ఓ, ఒక సంఘటన ఒక సంఘటనలు వివరించేటప్పుడు ఏం ఓహో కాదు, నేను. అవేర్నెస్. మరి అవన్నీ మీరు ఆ పాత జ్ఞానం పెట్టకండి. అవేర్నెస్ వల్లే ఉమ్, ఆ సంఘటనలు మరికొంచెం మరో అభిప్రాయాన్ని తెచ్చి పెడతాయి. అంటే నేను ఆ రోజు ఈ బ్లాక్ లో ఉన్నాను కదా, ఈ రోజు ఈ ఈ మేడం గారు రోజుకి ఇది ఏమి చెప్పడం వల్ల. సంఘటనలు కాదు, మీ అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ ఎన్ని సంఘటనలు ఉమ్, జరిగినా కొన్ని వేల జన్మలు ఎందుకు పడుతోందండి? సంఘటనల వల్లే అయిపోతే. అవేర్నెస్ ఎరుక వస్తున్న కొద్దీ ఒక్కొక్కటిలో ఉన్న ఆ అవి ఎంత అడ్డుతున్నాయి మనకు అర్థమవుతుంది. సంఘటనలే తెలిసిపోతే జీవితంలో ఎక్కువ సంఘటనలు ఉన్నవాడు ఎక్కువ జ్ఞానం అయిపోవాలిగా. అదే మేడం, అది మీ మీ వివరణ చెప్తున్నాను కదా, అదే మీరు ఇప్పుడు చెప్పారు ఎన్ని జన్మలు సంఘటనలు అనుకుంటే ఎన్ని జన్మలు అని, అంటే అది ఇంకా అంటే అంత సంఘటనలు లేదు. కాదు, మీరు మెంటల్ బ్లాక్ తొలగించుకోండి. సంఘటనల వల్ల కాదు, అవేర్నెస్ వల్ల. సంఘటన జరిగినా అది మరొక అభిప్రాయాన్ని తెచ్చి పెడుతుంది అక్కడ. ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్. త్రిపుర రహస్యంలో ఎన్ని జరిగాయి అది అక్కడే వదిలేసాం కదా. అప్పుడు అంటే ఒక మళ్ళీ ఒక మీరు పావు ఒక ఒక పావును మార్చి ఇంకో పావును కాదు కాదు తెచ్చుకోవడమే. మీరు మళ్ళీ తెచ్చుకుంటున్నారు. ఇవి నిత్యం ఉమ్, కావు అని తెలిసిన తర్వాత దాన్ని ఆ అవేర్నెస్ లో మనం ఉండాలి. ఈ బంధాలు సత్యం అవును. కావు అన్న అవేర్నెస్ లో మనం ఉండాలి. అలా ఉండకుండా అడ్డేది మీ వాసనలు. ఆ వాసనలు అధిగమించేటటువంటి శక్తితో మీరు దాన్ని అధిగమించాలి. ఓకే మేడం. మళ్ళీ పాతదాన్ని బలపరిచేటటువంటి జరుగుతోందంటే వాసనా బలం అక్కడ ఎక్కువ ఉంది.
ప్రాక్టికల్ అప్లికేషన్లోకి వచ్చేసరికల్లా మనం ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తున్నాం. అందుకే ఆధ్యాత్మికత వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరు అని చూడొద్దు అంటున్నాను. రెండు ఒకటే. అలా చూస్తే మనం ఏనాడు ముందుకు వెళ్ళలేం. మనం ఉన్నదంతా ప్రాక్టికల్ లైఫే, దాన్ని వదిలేస్తే ఎలాగా? అక్కడే మన ఆధ్యాత్మికత తీసుకురావాలి. ప్రాక్టికల్ లైఫ్ కాకుండా మీరు ఎన్ని గంటలు ఉంటారండి? ఓకే. ఓకే అందరి మేడం. ముగించేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇంకెవరైనా మాట్లాడతారా? ముగిస్తున్నానండి.